కార్తీక పురాణం 13వ అధ్యాయం కన్యాదాన ఫలము. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసం గొప్పతనం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసిందిగా ఉంటూనే ఉంటుంది. ఈ నెలలో చేయు ప్రతి సత్కార్యమునకు కలుగు ఫలితం అనంతం. ఈ నెలలో అతి ముఖ్యమైనది నదీ స్నానం, అలాగనే దీపారాధన, సమారాధన, పుణ్యహేతువులు తదితర పుణ్యకార్యాల వలె ఒక పేద బ్రాహ్మణ కుమారునకు ఉపనయనము చేయుట చాలా మంచిది. ఉపనయనము చేయుటకు శక్తి చాలని వారు దక్షిణ తాంబూలాదులిచ్చి ఉపనయనం చేయించినా ఆ ఫలితమే కలుగుతుంది. ఎంతటి పాపమైనా తొలగిపోతుంది. వ్యభిచార దోషం నశించిపోతుంది. నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం కలుగుతుంది. అంతకన్నా అధిక ఫలప్రదాయమైనట్టిది కన్యాదానము. ఇందువలన తాను తన పూర్వీకులు తరిస్తారు. ఆ విషయాన్ని తేగతెల్లం చేసే ఇతిహాసం చెబుతాను విను. పూర్వకాలంలో వంగదేశంలో శూరుడనే రాజు ఉండేవాడు. అతని భార్య లేడి కన్నుల వంటి కన్నులు గల రూపవతి. శత్రురాజుల వలన దాయాదుల వలన శూరుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. సర్వస్వం కోల్పోయి కందమూలాలు తింటూ బ్రతుకుతున్న నిర్భాగ్యుణ్ణి, అష్టకష్టాలు పడుతున్నవాణ్ణి నీవు నాకు కొంత ధనమిస్తే నా కుమార్తెను నీకిచ్చి పెండ్లి చేయగలవాడను అన్నాడు. అందుకా ముని కుమారుడు కుబేరుని గూర్చి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహంతో సిరులు సంపాదించి ఆ సిరి సంపదలను రాజుకిచ్చి కన్యను వివాహం చేసుకున్నాడు. వధవును వెంట తీసుకుని ఆ మునికుమారుడు వెళ్ళిపోయాడు. అతడు ఇచ్చిన సిరితో ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవితావసర వస్తువులను సేకరించుకుంటూ రాజు సతీ సమేతంగా సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి ఆ రాజా దంపతులకు మరొక పుత్రిక పుట్టింది. రాజు ఎంతగానో ఆనందించాడు. పెరిగి పెద్దదయ్యింది. ఆ బాలిక యుక్త వయస్కురాలైన ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించాలన్న ఆలోచనతో ఉన్నాడు శూరుడు. యతీశ్వరుడనే మునీశ్వరుడు నర్మదా నది స్నానానికి తపతీ నదీ తీరం నుండి ఆ ప్రాంతానికి వచ్చి శూరుణ్ణి కలుసుకున్నాడు. మహారాజు యోగక్షేమాలను ప్రశ్నించాడు. మునిపుంగవా, నేను వంగదేశ మహాపతినగు వీరుడను. నా రాజ్యము శత్రురాజుల వశమై అడవుల పాలయ్యాను. దరిద్రము కన్నా కష్టము, పుత్రశోకమునకు మించిన దుఃఖము, భార్యావియోగ సంతాపమునకు మించిన వ్యాధి ఉండబోదు. నాకు 2 కుమార్తెలు గలరు. పెద్దామెను కొంత ధనం పుచ్చుకొని మునుకుమారునికిచ్చి వివాహం చేసి కొంతలో కొంత సుఖిస్తున్నాను. చిన్న కుమార్తెను కూడా ఎవరైనా ధనమిచ్చినా వానికిచ్చి వివాహం చేయవలెనని నిశ్చయించుకున్నాను అని చెప్పాడు. రాజా, ఇదేమి పని? కన్యను విక్రయించుట మహాపాతకం. ఆ ధనముతో చేయు దైవకార్యములు, పితృకార్యములు నిష్ప్రయోజనములు. నీకు నరకలోక ప్రాప్తి కలుగుతుంది. పుత్ర సంతతి కలుగబోదు. కన్యా విక్రయము చేసిన వారికి ఏ విధమైన ప్రాయశ్చిత్తము లేదు. నా మాటలు విని ఈ కార్తీక మాసంతో కన్యాదానము చేయుము. గంగా స్నాన ఫలం, అశ్వమేధ యాగ ఫలం కలిగి తరిస్తావు. పెద్ద కుమార్తెకు తీసుకున్న కన్యాశుల్క దోషము నశిస్తుంది అని ఆ యోగి హితోపదేశం చేశాడు. మహానుభావా, అవేమి మాటలు? పాపఫలము వలన నరకయాతనలు ఎప్పుడో కలుగునో మానునో గాని దారిద్ర్య బాధతో పడు జీవితయాతనలు అధిగమించుట జీవితానికి ముఖ్యం. తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యాలకు దూరమై చిక్కి శల్యమై బ్రతుకుట, ముక్కు మూసుకొని తపస్సు చేసి మోక్షానికై అర్రులు చాచుట అవివేకము. మీరేమన్ననూ సరే, నేను నా కుమార్తెను తగిన ధనమిచ్చడి వరునికే వివాహము చేస్తానన్నాడు రాజు. వాని ఆలోచన ధోరణికి యోగి ఆశ్చర్యపడి తన దారిన తను వెళ్ళిపోయాడు. కొంతకాలానికి రాజు మరణించాడు. నరకానికి తీసుకుపోబడి నానా విధాల చిత్రహింసలను అనుభవిస్తున్నాడు. అతని పూర్వీకుడు ధర్మనిరతుడు అయిన శృతకీర్తిని రాజు పాపచర్యల కారణంగా స్వర్గం నుండి నరకలోకానికి తీసుకొని పోయారు యమభటులు. ఏ విధమైన ఆ ధర్మములను చేయని వ్రతుకృతు దీక్షలతో దాన ధర్మాలతో బ్రతుకంతా గడిపినందువల్ల స్వర్గలోకవాసం చేస్తున్న తనను ఎందువల్ల నరకయాతనలకు గురి చేస్తున్నారో తెలియక కారణమేమిటని యమధర్మరాజును ప్రశ్నించాడు. ఓ
ఓయి శృతకీర్తి, నీవు పవిత్రమైన వ్యక్తివే. కానీ నీ వంశీయుడైన శూరుడనే రాజు రాజ్యభ్రష్టుడై దుర్భర జీవితాన్ని గడుపుతూ కక్కుర్తితో తన కుమార్తెను మునికుమారునకు విక్రయించాడు. ఆ దోషం వల్ల అతను నరకయాతనల పాలయ్యాడు. ఆ దోషము వల్ల నీకు సైతం ఈ దుస్థితి కలిగింది అన్నాడు. ఇందుకు తరుణోపాయం లేదా అని ప్రశ్నించాడు శృతకీర్తి. ఓయి రాజా చంద్రమ, శూరుని భార్యాపుత్రికలు నర్మదా నది తీరాన పర్ణకుటీరంలో నివసిస్తున్నారు. వీరి రెండవ కుమార్తె యుక్త వయస్కురాలైంది. నా ఆశీస్సు ఫలితంగా నువ్వక్కడకు వెళ్ళు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేయించు. ఈ పుణ్యం వల్ల దోషం తొలగిపోతుంది, మీకు నరక విముక్తి కలుగుతుందని హితవు చెప్పాడు. అంతటా శృతకీర్తి యమధర్మరాజు ఆశీర్వాద ప్రభావంతో నర్మదా నదికి చేరుకొని వారి ఆశ్రమంలో ప్రవేశించి రాజు భార్యకు తమ స్థితిని, కన్యాదానం గురించి, కార్తీక మాసంలో చేయుట వల్ల కలుగు ఫలితాన్ని గురించి ప్రబోధించాడు. రెండవ కుమార్తెను విజ్ఞాని స్వరూపుడైన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు. అందరూ తరించారు. మొదట చేసిన వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం తొలగిపోయింది. జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేయడంలో ఇచ్చే ఫలితం చాలా గొప్పది. బిడ్డలు లేక కన్యాదానం చేయలేని వారు ఏ నిరుపేదకైనను తోడ్పడి కన్యాదానం చేసిన, వరుని కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన ఫలితం దక్కుతుంది. అలాగను సాధ్యపడని వారు విధులను అనుసరించి ఆబోతుకు వివాహము చేసినను ఫలితము కలుగుతుంది అని వశిష్ఠుల వారు వివరించారు. కన్యాదాన మహిమ అధ్యాయము కార్తీక పురాణము 13వ రోజు పారాయణ భాగం సమాప్తం.